తెనాలిలో ముగ్గురు యువకులపైన పోలీసుల దాష్టికానికి సంబంధించింది. పోలీసులు ఏ రకంగా వాళ్ళని అది నడి రోడ్డు పైన అసలు ఆ హక్కు పోలీసులకు లేదు. ఏ చట్టమూ చెప్పలేదు. చట్టాన్ని రక్షించమని, చట్టాన్ని ఫాలో కావమని, అమలు చేయమని వాళ్ళకి అధికారాలు ఉంటాయి, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం వాళ్ళకు ఉండదు. దానిపైన ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ వచ్చి విచారణ కూడా జరిపారు. ఈ రెండు విజువల్స్ పక్కపక్కనే కొమ్మినేని గారి అరెస్టు, ఈ తెనాలిలో పోలీసుల దాష్టికం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా, ఈరోజు ఇది అక్రమం అన్నట్టుగానే వెంటనే విడుదల చేయమని చెప్పింది కదా, నవ్వితే అరెస్ట్ చేసేస్తారని కూడా అన్నది కదా. రెండు విజువల్స్ 2 బాక్స్లో ఒకసారి ప్లే చేస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. ఇది ఇద్దరు ఎస్సీ, ఒక ముస్లిం మైనారిటీ ఆ యువకుల్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన తెనాలి పోలీసులు 2 టౌన్ 3 టౌన్ సిఐలు ఏదో కక్షపూరితంగా వ్యక్తిగత కక్షలు ఉన్నట్టుగా వారిని తీసుకొచ్చి నడి వీధిలో కూర్చోబెట్టి అరికాళ్లపైన ఏ విధంగా లాఠీలతో కొడుతున్నారు. ఒకరేమో కాళ్ళు పైన నిలబడి కొట్టేలా చేస్తే కొడుతుంటారు, ఒకరు కాళ్ళపైన నిలబడతారు. ఇంత దారుణం. ఇటువైపు చూస్తే కొమ్మినేని గారి అక్రమ అరెస్టు. ఆయన ఏ కామెంట్ చేయకపోయినా చేశారని చెప్పేటటువంటిది. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అర్థం కావట్లేదు. రాజ్యాంగం ఇక్కడ అమలవుతుందా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, లేకపోతే మాది రెడ్ బుక్ రాజ్యాంగమే, ఆ రాజ్యాంగం ప్రకారమే మేము నడుచుకుంటామని పోలీసులు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి? ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చింది. తెనాలిలో పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని ఎస్సీ కమిషన్ సభ్యులు రామచంద్ర గారు వ్యాఖ్యానించారు. పోలీసులు చేసింది తప్పేనని ఐజీ త్రిపాఠి కూడా ఒప్పుకున్నారు. వీధి రౌడీల్లా ఎలా ప్రవర్తిస్తారంటూ క్వశ్చన్ చేశారు. కానీ మన హోంమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాతీయ ఎస్సీ కమిషన్ ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయగలరా? వాళ్ళకు కూడా ఇదే చెప్పగలరా? సార్, ఆ రెండు దృశ్యాలు చూస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో అసలు నిజంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతుంది అనిపిస్తుందా? ఇందులో అసలుకి ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రాథమిక హక్కులకు రక్షణ ఈ రాష్ట్రంలో లేదు, స్పష్టంగా లేదు. ఎవరికి కూడా ఆఖరి వాళ్ళకున్న భావ ప్రకటన స్వేచ్ఛలో కనీసం రీజనబుల్లీ ఎక్స్ప్రెషన్లో కూడా దానికి కూడా లేని పరిస్థితి. అట్లాగే రూల్ ప్రొసీజర్లో పోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యే ఉండదు. నిన్న శ్రీనివాసరావు చూసాం కదా, ఆ ఇంటికి వెళ్ళారు, ఏదో ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, లాక్కెళ్ళిపోయారు. నేను మావిడితో చెప్పొస్తాను అంటే అది కూడా అసలు లోపలికి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి, మందులకి వాళ్ళ 70 ఏళ్ళ మనిషికి పారిపోయే సమస్య లేదు. ఇక్కడికి వచ్చి చేశారు అదే రోజు, ఇదే సీట్ లో కూర్చొని ఇక్కడ ఆయన లైవ్ షో చేసుకుని వెళ్ళారు. కాదు, దాన్ని బట్టి ఏమనిపిస్తుంది ఇక్కడ మీ అందరికీ అసలు ప్రజాస్వామ్య హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు, ఏది పడితే అది చేసే పరిస్థితి. దీనికి ప్రభుత్వం యొక్క అంటే మీ పార్టీల యొక్క అధికార పార్టీల యొక్క మద్దతు ఉంది, ఇంట్లో ఆఖరికి మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు కొద్ది అందరూ కాదు పాపం, నిజంగా పోలీసులు చాలా మంది కూడా మాట్లాడాను, చాలా మంది బాధపడుతున్నారు. ఏంది ఇట్లా మా వాళ్ళు చేస్తున్నారు, కొద్దిమంది అసలు ఏం అర్థం కావడం లేదు. ఇది కొద్దిమంది మీరు మాట్లాడినప్పుడు ఆ రియాక్షన్ కనిపించింది నాకు నిన్న మన డిపార్ట్మెంట్ లో ఉంది. ఏంది ఇంత మొత్తం అంత వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు చెడ పురుగు చేరి చెట్టు అంతా చెరిచినట్టు ఒక చెడ పురుగు ఉంటే మొత్తం చెట్టుకే అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కానీ ఈ హైరార్కీలో ఏం అనలేని పరిస్థితి పాపం వల్ల. కాబట్టి జనం మాత్రం చూస్తూ ఉన్నారు. జనం ఏం చూస్తున్నారంటే అసలు ముసలాయన్ని ఎట్లా లాక్కెళ్తున్నారు అని చూసారు. ముసలాయన్ కదా పాపం అతను. కాబట్టి మనం దీంట్లో ఏదో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. మూతపడుతుందా ఎల్లో మీడియా? ఎన్ని రాతలు ఎన్ని మాటలు ఆయన పైన, వ్యక్తిగతంగా ఆయన పైన దాడి. మళ్ళీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత లక్షణాలని కలిగి ఉంటారు. అంతేనా? ఆ సొంత లక్షణాలు ఎంత తీసి పెడదామన్నది అయ్యే పని కాదు, సాధ్యం కాదు. ఉదాహరణకి బాబు గారి యొక్క ఎవల్యూషన్లోనే ఒక మాట తప్పుడు ఒక బిట్ మంచి పదం కూడా ఇంగ్లీష్ అని తెలియ మాట్లాడుకుందాం, అది ఆఖరికి ఒక వెన్నుపోటు పడిపోయే అట్లా ఆలోచన దాంట్లో ఉంటుంది. రామారావు లాంటి పాపం చెప్పులేసి వైస్రామ్ కళ్ళతో చూసాం కదా, చెప్పులేసి రాళ్ళేసి అసెంబ్లీలో పోతే మెడబట్టి బయట నెట్టేంత పని చేసి, మళ్ళీ అదే రామారావు బొమ్మకి దండేసి ఆఖరికి సంక్షేమానికి రామారావు వాద్యుడు, మేము అదని వారసులని ఆయన చెప్పుకుంటా ఉంటే, ఆ తర్వాత చంద్రబాబు గారు ఒక బిట్టి ఎక్కడ చూసే మధ్యలోనే
నేను ఇంగ్లీష్లో ఉంది, నేను ఐ టేకన్ పవర్ ఫ్రమ్ ద సీఎం ఫ్రమ్ ద రామారావు అంటే నేను తీసుకున్నాను, ఆ తర్వాత నేను గెలిచాను అంటే నేను లాక్కున్నాను అంటే ఆయన చెప్పాడు, నేను చెప్పే మాట కాదు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇక్కడ కూడా. ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు చెప్పారు, లక్షల కోట్ల అప్పు, 12-13 లక్షల కోట్లు అన్నారు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్నారు, అసలు అడక్క తినే కూడా వీలు కాదని చెప్పారు, అప్పే పుట్టని రాష్ట్రం అన్నారు, మొత్తం నాశనం, ఆర్థిక విధ్వంసం, ఆర్థిక ఏదో అన్నాడు ఇంకా ఈ జగన్ రెడ్డి గారిని ఏదో అట్లా అయిపోతుంది. శ్రీలంకకు ఒక ఆయన పంపిస్తే ఇంకా ఇటలీకి పంపించే ప్రయత్నం ఒక ఆయన చేశాడు, రూమ్ ఇట్లా ఉండి పవర్లోకి వచ్చిన తర్వాత అదే నోటుతో వాళ్ళు అసెంబ్లీలో మాట చెప్తారు, బయట మాట చెప్తారు. అవును, సాక్షాత్ ఫినాన్స్ ఎప్పుడన్నా చూసారా సార్? అసలు మీకు బాగా అనుభవం కదా, అసెంబ్లీలో చెప్పి వాస్తవాలు చెప్పి బయటకు రాగానే మళ్ళీ ఇది ఇప్పుడే కదా సార్ అసెంబ్లీలో మాట్లాడాము, నిమిషం మళ్ళీ బయట రాగానే మళ్ళీ 14 లక్షల కోట్లు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అసెంబ్లీనే ఇదే, లేక అట్లా అనుకోకపోతే ఆ కూటమి మనుగడ సాగించలేదు. అది అబద్ధాల మీద ఉంటుంది కాబట్టి, సత్యదూరమైన అంశాలను మాట్లాడుతుంది కాబట్టి అది బతకగలదు, లేకుంటే అది బతకలేదు. ఇంతకుముందు నేను ఒక మంత్రిని చూశాను, అని గత ప్రభుత్వం జీవుని చదువుకోలేదు అంటున్నాడు. మళ్ళీ గత ప్రభుత్వం జీవు పెట్టి నువ్వెందుకు, మళ్ళీ మార్పు ఎందుకు, పేరు ఎందుకు మార్పు, మళ్ళీ అనవసరం పేపర్లోనే మిగులుతాయి కదా పాత పేరు పెడితే కదా. మరి అన్నిటికీ గతం చదువు కనుక వాట్ ఐఎమ్ ఆస్కింగ్ దోస్ గై వాళ్ళు ఏమన్నా అడిగే పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం కూర్చోండి, సంవత్సరం అయింది, సంవత్సరంలో ఏం చేశారో, ఎంతమంది జైలు లెక్కేశారో, అసలు మన కక్ష తిరిగిందా లేదా, ఇంకా ఎంతమంది ఉన్నారని లెక్కేసుకోండి. దాంతో పాటుగా ప్రజల గురించి కూడా ఆలోచించమని కొడతా ఉన్నా. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ, మా జిల్లానే ఉంది, మా జిల్లాలో మొన్న పాప మా అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి ఏదో లవ్ అనేది బయటకు పోయింది, వాళ్ళ అమ్మాయి ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తే పట్టించుకోలేదు. ఆ తర్వాత అమ్మాయి కుళ్ళిన శవం బయటకు వచ్చింది. మనం ఏమన్నా మాట్లాడితే మీరు అంతా అదేంది అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారని మాట్లాడతారు. అరే ఆ గ్రామంలో 2 సంవత్సరాల అమ్మాయి మీద, అది ఎస్పీ గారి స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, 2 సంవత్సరాల అమ్మాయి మీద 18-20 మంది అమ్మాయి నిరంతరం అమ్మాయిని వాడుకుంటూ, తండ్రి కొడుకు వాడుకుంటూ, పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు వాడుకుంటూ, ఆ ఊరికి ఏమైంది, ఆ ఊరన్నా మాట్లాడాలి కదా, ఆ ఊరంతా ఊరు కదా అది. ఎస్పీ గారు మాట్లాడి ఇది ఇప్పటిదే కాదు, ఇంతకుముందు సంఘటనలు జరిగినట్లున్నాయి 2-3, అంటే ఎంత దుర్మార్గం అసలుకి. బాబు గారు వెళ్ళాలి అక్కడికి. అవును, ఇలాంటివి కదా దీని మీద కదా అమరావతిలో ఉన్న ఆడవాళ్ళు కానీ రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడాల్సింది, ఇలాంటి దాని మీద కదా. అంటే నేను ఎందుకు అంటున్నానండి సార్, ఇప్పుడు ఒక మాట అన్నందుకే ముఖ్యమంత్రిగా మనం ఎందుకు అమరావతి ప్రాంతం రైతులు ముఖ్యమంత్రి గారు ఒక వీడియో పెట్టి ట్వీట్ చేసి ఇక్కడ సాక్షి డిబేట్ ని చేశారు. నిజానికి ఆ రాప్తాడు రామగిరి ఎవరిని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ వస్తే ఎలా ఉంటుంది? ఒక మంత్రి వెళ్ళాలి, ఒక రాజ్యం వెళ్ళాలి, అక్కడికి SC/ST ట్రాస్ట్ యాక్ట్ ప్రకారం కలెక్టర్లు ఎస్పీల దగ్గరికి వెళ్ళాలి. అసలుకి ఇంతగా ఎగిరిగిరి పడే ఇంకొక పెద్ద మనిషి ఆయన కూడా వెళ్ళాలి, అక్కడికి వీళ్ళంతా వెళ్ళాలి కదా అక్కడికి. లేరు అసలే మిస్ అయిపోయారు, మిస్సింగ్ కేసు నమోదు కావాల్సి ఉంటుంది. ఎప్పుడైందంటే వీళ్ళ ప్రయారిటీలో జనాలు లేరు, ప్రయారిటీలో ఇలా కష్టాలు లేవు, ప్రయారిటీలో దుర్మార్గాలు దౌర్జన్యాలు లేవు. వీళ్ళదంతా ఏంటంటే బొమ్మేసినాడా, రంగేసినాడా, లేదంటే మాట్లాడినాడా, ఏముంది కేసు పెట్టిన తర్వాత నిరూపించుకునే బాధ్యత నిందుతుంది కదా, ముద్దా ఇది పాపం ఈ భారతదేశంలో. కాబట్టి సో దే ఆర్ ప్లేయింగ్ అండ్ ద లూప్ హోల్స్ ఆఫ్ ద లా అండ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ వన్ డే ట్రూత్ ప్రివైల్స్.